నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్. ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉండడం జరిగింది. ప్రధానంగా చాలా వరకు మనకు గ్రూప్ 1తో పాటు వేరియస్ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా వరకు ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ప్రధానంగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన అంశం గ్రూప్ 1 జిఆర్ఎల్ ఫలితాల విడుదల గురించి. సో టాప్ 10లో 6 అతివలే అంటూ ప్రధానంగా ఒక వార్త కవర్ చేసుకోవడం జరిగింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్కు చెందిన లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం, నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంక్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త కవర్ చేయడం జరిగింది. మల్టీ జోన్ 1లో అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అంటూ మరొక అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పరీక్షల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో మహిళలు ప్రతిభ కనబరిచారు. జనరల్ మెరిట్లో టాప్ 10లో 6, టాప్ 50లో 25 మంది, తొలి 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండడం జరిగింది. ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకింగ్ను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు గాను 560 మార్కులతో మనకు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందినటువంటి లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి రాష్ట్ర టాపర్గా నిలిచారు. మల్టీ జోన్ 2లోను ప్రథమ స్థానం సాధించారు. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్య పూర్తి చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 535.5 మార్కులతో 2వ స్థానాన్ని సాధించారు. మల్టీ జోన్ 1 కేటగిరీలో టాపర్గా హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రెడ్డి 532.5 మార్కులతో నిలిచారు. మొత్తం మీద 4 ర్యాంకులు మనకు మొత్తం మీద ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశాలన్నీ కూడా మనకు పొందుపరచడం జరిగింది. సో అతి త్వరలో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిఆర్ఎల్ను బేస్ చేసుకొని మనకు 1:2 నిష్పత్తిలో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అతి త్వరలో పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రూప్ 1 అయిపోయిందంటే వెంటనే మనకు గ్రూప్ 2 కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే గ్రూప్ 3 సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి లైన్గా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మరొక పేపర్లో చూసుకున్నట్లయితే పురుషులకు 59, మహిళలకు 41, గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పై చేయి అంటూ ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ర్యాంకర్లలో తొలి 100 మందిలో 48 మంది బీసీలు, 32 మంది ఓసీలు, సో మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్లు 12 మంది, ఎస్టీలు 5, ఎస్సీలు 3 అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. సో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ ఫలితాల విడుదల వెబ్సైట్లో 12,622 మంది జాబితా అంటూ ఇక్కడ ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని దినపత్రికలు కూడా మ్యాక్సిమం ఇదే కవర్ చేయడం జరిగింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ విడుదల. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం అధికారిక వెబ్సైట్లో ర్యాంకింగ్ జాబితాను అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. 563 పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా అక్టోబర్లో పోటీ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ ఏడాది మార్చి 10న టీజీపీఎస్సీ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసింది. ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ను రిలీజ్ అయ్యాయి. అయితే 569 పోస్టులకు గాను 563 అండి. బేసిక్గా ఇక్కడ ఏదో టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగింది. 563 పోస్టులకు గాను 4 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్స్ పరీక్షకు 31,382 మంది ఎంపికయ్యారు. వీరిలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 21,093 మంది మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. మనకు ప్రధానంగా చూసుకుంటే నెలలోనే గ్రూప్ 1 గ్రూప్స్ అభ్యర్థులకు నియామపత్రాలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక ప్రధాన వార్త ఇచ్చారు. గ్రూప్ 1 టాపర్గా మహిళ అంటూ మరొక వార్తను కవర్ చేయడం జరిగింది. టాప్ 10లో 6 వాళ్ళే. జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు 59% మంది క్వాలిఫై, 8,463 మంది డిస్క్వాలిఫై అంటూ ప్రధానంగా ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో మనకు త్వరలోనే జిఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇక్కడ ఒక వార్తను కూడా కవర్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే గతిశక్తి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు, ఇది ఒక జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన ఆప్షన్ అండి. సో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకి గుజరాత్లోని గతిశక్తి విశ్వవిద్యాలయం మనకు అప్లికేషన్లు కోరుతుంది. సో ఏదైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఏప్రిల్ 30 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్టయితే 21 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 7 పోస్టులు ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్ 9 పోస్టులు ఉన్నాయి, ప్రొఫెసర్ 5 పోస్టులు ఉండడం జరిగింది. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఏవియేషన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అని ఇక్కడ ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో
పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇక్కడ మనకు ప్రధానంగా చెప్తున్నారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది సెమినార్ అండ్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క గతిశక్తి వెబ్సైట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు ఉంటున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మనకు సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి ఏప్రిల్ 30లోగా వీళ్ళు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ వీళ్ళు అడుగుతున్నారండి. సో జాగ్రత్తగా గమనించండి. సో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సెక్యూరిటీ పేపర్ మిల్స్ సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయవలసి ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు కొరియర్ ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ప్రయత్నించండి. GPAT 2025 గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్లను నేషనల్ బోర్డ్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఉద్దేశించినటువంటి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 మే 25న జరుగుతుందంటే ఒక ప్రధాన వార్త ఇచ్చారు. సో 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్స్ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే NATboard.edu.in అనే ఒక లింక్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే మీకు లింక్ ద్వారా యాక్టివిటీ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో ఇలా పూర్తి స్థాయిలో మనకు దీనికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఫీ ఏ విధంగా ఉందని పైన మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ PGCET 2025 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఫర్ అడ్మిషన్స్ ఇంటూ PG కోర్సెస్ MA, MCOM, MSc, ETC ఆఫర్డ్ బై. సో మనకు ఇట్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క PG ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో మనకు దీనికి ప్రధానంగా చూసుకున్నట్టయితే సో దీనికి మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే మనకు cets.apsche.ap.gov.in అనే వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్, ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు అంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో భారత నౌకాదళంలో అగ్నివీర్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారిని సో మనకు INS చిల్కాలో శిక్షణ ఉంటుంది. సో 2025-26 బ్యాచ్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది అంటూ ప్రధానంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి ఎలిజిబుల్ ఏంటి సార్ అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి అన్మ్యారీడ్ స్త్రీ పురుష అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 2025 బ్యాచ్ అంటే 02/2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2004 సెప్టెంబర్ 1 నుంచి 2008 ఫిబ్రవరి 29 మధ్యలో జన్మించి ఉండాలి. లేదు ఫస్ట్ బ్యాచ్ 2026 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2025 ఫిబ్రవరి 1 నుంచి 2008 జూలై 31 లోపు జన్మించి ఉండాలి. అదేవిధంగా 2/2026 బ్యాచ్ కోసం అప్లై చేసుకునే వారు 2005 సెప్టెంబర్ 1 నుంచి 2008 మనకు డిసెంబర్ 31 లోపు జన్మించి ఉండాలి. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ప్రధానంగా చూసుకుంటే నేవీ ఎంట్రన్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో బేసిక్గా చూసుకున్నట్టయితే రిటర్న్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ల ద్వారా మనకు అదేవిధంగా మెడికల్ టెస్ట్ల ద్వారా యొక్క సెలక్షన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 50 మల్టిపుల్ ఆన్సర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ 4 విభాగాల్లో ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా 10th క్లాస్ బేస్డ్గా ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్ లాస్ట్ డేట్ 2025 ఏప్రిల్ 10th అనేది దీనికి లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా 2025 మే 25 ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా joinIndiannavy.gov.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. సో మరి అదేవిధంగా చూసుకుంటే మరొక అంశాన్ని కూడా మనం గమనించుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీలో ఉద్యోగ అవకాశాలంటూ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీలో మనకు వేరియస్ డిపార్ట్మెంట్లో 4 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతారు. సో ఇందులో యంగ్ ప్రొఫెషనల్ ఒక పోస్టు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్టు, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరు ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు బేస్గా చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్లో MCA, BE, బీటెక్, మాస్టర్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ది జనరల్ మేనేజర్ అడ్మిన్ సో మనకు INSCA సెకండ్కి సంబంధించినటువంటి సెకండ్ ఫ్లోర్ ప్రాగ్వా టవర్ బ్లాక్స్ 15 సో జోన్ 1 మనకు రోడ్ 1C సో ఇలా పూర్తిగా గాంధీనగర్ గుజరాత్
382355కి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో కొరియర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ను. అదేవిధంగా మనకు టెక్నీషియన్లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీనికి సంబంధించి గతంలో ఎపిటమ్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మరింత సమాచారాన్ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు బీబీనగర్ ఎయిమ్స్లో విజిటింగ్ ఫ్యాకల్టీస్ అంటూ ఒక అంశాన్ని ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా గతంలో ఎపిటమ్ కూడా ఈ యొక్క అంశం పైన వీడియో చేయడం జరిగింది. సో బీసీఎల్లో ప్రోగ్రామ్ డెవలపర్స్ అంటున్నారు. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన 6 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ డెవలపర్ 3 పోస్టులు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్ట్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఉండడం జరిగింది. డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ, మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేటర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది కూడా మనకు ఆఫ్లైన్ల ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 15 ఏప్రిల్ 2025 లోపు అనేది దీనికి లాస్ట్ డేట్ ఉంది. మరిన్ని సమాచారం కోసం www.becil.com/vacancies పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రూప్ 1 ఫలితాలపైన నమస్తే తెలంగాణ పత్రికలో కొంతమేర ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. 2 సెంటర్లు టాప్ 10లో 7 ఓసీలే, ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం అంటూ ఒక వార్తను కవర్ చేయడం జరిగింది. సో కోటి ఉమెన్స్ కాలేజ్ అనేవే 2 కేంద్రాలు, నాన్ లోకల్ అభ్యర్థికి 3వ ర్యాంక్ అంటూ ఒక ప్రధాన వార్త ఇచ్చారు. ఒకే మార్కుపై చాలామంది అభ్యర్థులు, రీకౌంటింగ్లో 1 మార్కు పెరగలే. గ్రూప్ 1 మెయిన్స్ GRL విడుదల. టాపర్కు 550 మార్కులు, ఆ తర్వాత ర్యాంకర్కి 535 మార్కులు. టాప్ 500లో లేని తెలుగు మీడియం అభ్యర్థి అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. మూల్యాంకనం పైన తీవ్ర అభ్యంతరాలు, అభ్యర్థుల్లో వెలువడుతున్నటువంటి అనుమానాలు అంటూ ఇక్కడ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 నుంచి 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు లేరు. టాప్ 1000లో 3 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇది ఎలా సాధ్యం? ఒక సెంటర్ నుంచి 970 నుంచి 950 మంది రాస్తే టాప్ 500లో ఒక్కరు లేకపోవడం ఏంటి అంటే ఒక వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. టాప్ 500లో కోటి కాలేజీలోని మహిళా కాలేజీలోని 2 సెంటర్లో రాసిన అభ్యర్థులే 74 మంది ఎలా ఎంపికయ్యారంటూ ఒక వార్తను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా పూర్తి స్థాయిలో కొన్ని అభ్యంతరాల గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ మనకు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఆల్ ఇండియా ఎంట్రన్స్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయి సమాచారాలు ఎప్పుడు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డూ సబ్స్క్రైబ్ ఎపిటమ్ ఐఏఎస్. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.